ఈ ఊర్లో అనుకోని ప్రమాదం ఏదో జరుగుతుందన్న ఆందోళన ఊరంతా వ్యాపించింది. బ్రహ్మదత్తుడు అనుభవజ్ఞుడైన వేద పండితుడు ఊరిని కాపాడేందుకు యజ్ఞం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ యజ్ఞంలో కొందరు అనుకోని అనుభూతులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో యజ్ఞం చేసే చోట భీకరమైన శక్తులు ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఒక పురాతన శాపం ఉంది. ఆ యజ్ఞం సరిగ్గా చేయకపోతే ఊరికి దుష్ఫలితాలు ఎదురవుతాయి. యజ్ఞం చివరి ఘట్టంలో బ్రహ్మదత్తుడు ధైర్యంగా ఆ శక్తిని అణచి యజ్ఞాన్ని సక్రమంగా ముగించాడు. ఆ విధంగా యజ్ఞం విజయవంతమై గ్రామానికి శాంతి సుఖం తీసుకొచ్చింది. అందుకే యజ్ఞం హోమం ఆచారం మాత్రమే కాదు, అది లోకాన్ని సంరక్షించే మహాశక్తి.